వెల్కమ్ టు వైఫై మీడియా। ఈ రోజు మనం బీజేపీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నాం। సో జూబ్లీ హిల్స్ పైపు ఎలక్షన్ రసవత్తరంగా జరుగుతూ ఉంది। మూడు పార్టీలు అక్కడ ప్రధానంగా పోటీ పడతా ఉన్నాయి। మరి ఎవరు మీ విధానం ఏంటి, గెలుస్తా గెలవా అనే విషయాన్ని అడుగుదాం। నమస్తే సార్। సమస్య లేదు, గెలుస్తామని పోటీ చేస్తాము। బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోయింది, ప్రజలు వాళ్ళు గమనించారు, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఎన్ని పార్టీ కూడా ప్రజల్ని వైఫల్యం చేసింది। కాబట్టి ఈరోజు బీజేపీ మాత్రమే ఒక పార్టీ ప్రజల కోసం ఆలోచించారు, బీజేపీని గెలిపిస్తుంది। అంటే బీసీలకు రిజర్వేషన్లు బీజేపీతో సాధ్యం అని చెప్పి అంటా ఉన్నారు, ఆ విషయం మీరు ఏమంటారు? మాతోనే సాధ్యం అవుతుంది, అది వాస్తవం। మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే మేము తీసుకొస్తాం, సంబంధం ఉండదు। కామారెడ్డిలో మేము చేస్తున్నామా? 9 షెడ్యూల్ అంటే ఏంది వాళ్ళు అడగమని చెప్పండి, కాంగ్రెస్ తెలుసా లేదని। వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళకే తెలియదు, ఇప్పుడు మా మీద అంటే ఎట్లా? వెల్కమ్ టు వైఫై మీడియా। ఈ రోజు మనం బీజేపీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నాం। సో జూబ్లీ హిల్స్ పైపు ఎలక్షన్ రసవత్తరంగా జరుగుతూ ఉంది। మూడు పార్టీలు అక్కడ ప్రధానంగా పోటీ పడతా ఉన్నాయి। మరి ఎవరు మీ విధానం ఏంటి, గెలుస్తా గెలవా అనే విషయాన్ని అడుగుదాం। నమస్తే సార్। సమస్య లేదు, గెలుస్తామని పోటీ చేస్తాము। బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోయింది, ప్రజలు వాళ్ళు గమనించారు, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు, ఎన్ని పార్టీ కూడా ప్రజల్ని వైఫల్యం చేసింది। కాబట్టి ఈరోజు బీజేపీ మాత్రమే ఒక పార్టీ ప్రజల కోసం ఆలోచించారు, బీజేపీని గెలిపిస్తుంది। అంటే బీసీలకు రిజర్వేషన్లు బీజేపీతో సాధ్యం అని చెప్పి అంటా ఉన్నారు, ఆ విషయం మీరు ఏమంటారు? మాతోనే సాధ్యం అవుతుంది, అది వాస్తవం। మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే మేము తీసుకొస్తాం, సంబంధం ఉండదు। కామారెడ్డిలో మేము చేస్తున్నామా? 9 షెడ్యూల్ అంటే ఏంది వాళ్ళు అడగమని చెప్పండి, కాంగ్రెస్ తెలుసా లేదని। వాళ్ళు 70 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళకే తెలియదు, ఇప్పుడు మా మీద అంటే ఎట్లా?